అని కోరుకుంటూ ఉన్నాను. మొదటి వచనంలో, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించే వ్యక్తి ద్వారా ఈ కీర్తన వ్రాయబడింది. హల్లెలూయా. ఎన్నిసార్లు అండి? దినమునకు 7 మార్లు దేవుని ప్రత్యేకంగా స్తుతించేవాడంట. దేవుడు మరి దావీదుకి ఇచ్చిన హృదయం, లేదా దావీదు దేవుని పట్ల కలిగి ఉన్న హృదయం, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలనే మనస్సు గలవాడు. దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. నేను బ్రతుకుచున్నది కేవలము దేవుణ్ణి స్తుతించడానికే అనే ఉద్దేశము గలవాడు. అందుకే అతడు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దావీదు ఎవరంటండి? దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయానికి దగ్గరగా ఉంటాడనమాట. చూడండి, కొన్నిసార్లు కొంతమంది మన హృదయానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన హృదయము లేదా మన మనస్సు కొద్దిమంది విషయంలో చాలా సమీపంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. వీరు నావారు, వీరు నాకు చెందినవారు, వీరు నాకు సమీపస్తులు, వీరు నాకు ప్రియమైన వారు. దేవుని స్తోత్రం. సో దేవునికి చాలా ప్రియమైన వ్యక్తిగా కదా. ఏదో భక్తుడు అంటే దూరంగా, ఏదో దేవుడంటే ఇష్టం అన్నట్లుగా కాదు. దేవునికి చాలా దగ్గరగా ఉండే సంబంధాన్ని డెవలప్ చేసుకున్నాడు దావీదు. దేవునికి దగ్గర అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా లోకములో కొన్ని విషయాలకు దూరం అయిపోతాం. దేవునికి స్తోత్రం. మనము దేవునికి సమీపంగా వెళ్ళే కొలది, దేవునికి సమీపంగా ఉండటం నేర్చుకునే కొలది మనకి తెలియకుండానే కొన్నిటికి దూరం అయిపోతాం. దేవుని స్తుతించే బిడ్డ, దేవుని ఆరాధించే బిడ్డ, పోయిన ఆదివారం కూడా మనము దేవునికి ఆరాధికులు కావాలి. దేవుని స్తోత్రం. దేవుడు తనను ఆరాధించే వారిని వెదుకుచున్నాడు. యథార్థముగా ఆయనను ఎవరైనా ఆరాధిస్తారేమో, యథార్థంగా ఆయన ఎవరైనా స్తుతిస్తారేమో అని దేవుని యొక్క కన్నులు వెదుకుచున్నాయంట.